లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. పిసిసి అధ్యక్షుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్టానం ఫుల్ ఖుషిగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో రేవంత్ దూకుడుతో కాంగ్రెస్ హైకమాండ్ హ్యాపీగా ఉన్నట్లు సమాచారం. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారంతో రేవంత్ నేషనల్ లెవెల్ హాట్ టాపిక్గా మారారు. ఎన్నికల ప్రచారంలో రేవంత్ స్పీచ్ల కారణంగా కాంగ్రెస్ గ్రాఫ్ జాతీయ స్థాయిలో పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో రేవంత్ దూసుకెళ్తున్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలు బిజీగా గడుపుతున్నారు. తెలంగాణలో మెజార్టీ లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ఆయన సాగుతున్నారు. అయితే ప్రచారంలో రిజర్వేషన్ల గురించి రేవంత్ పదే ప్రస్తావిస్తున్నారు. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. రిజర్వేషన్ రద్దు అనేది బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ఎజెండా అని రేవంత్ స్పష్టం చేస్తున్నారు. ఆ పార్టీ 400 పార్ నినాదం కూడా రిజర్వేషన్ రద్దు కోసమేనని రేవంత్ బలంగా వాదిస్తున్నారు. ఈ క్రమంలో రిజర్వేషన్ రద్దుపై రేవంత్ వ్యాఖ్యలు నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్గా మారాయి. వీటిపై బీజేపీ టాప్ లీడర్లు క్లారిటీ ఇవ్వక తప్పడం లేదు. ఈ వాక్యాలను బీజేపీ ఖండిస్తుంది. అయితే ఈ టాపిక్తో రేవంత్ కేవలం సౌత్లోనే కాదు, నార్త్లోనూ పేరు సంపాదించుకుంటున్నారు. రేవంత్ వాక్యాలు అక్కడ చర్చనీయాంశంగా మారాయని తెలిసింది. ఇది ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే అవకాశం ఉందని అంచనా. అందుకే ఆ పార్టీ కూడా రేవంత్కు ఫుల్ సపోర్టుగా నిలుస్తుంది. ఏఐసిసి అగ్రనేతలు రేవంత్ను ప్రత్యేకంగా అభినందించినట్టు కూడా సమాచారం.